దాని గురించి ఎందుకు మాట్లాడట్లా? మీ మీడియాలో ఏమి సమాధానం చెప్పట్లా? ముందు చూడండి, రైతు రుణమాఫీ చూడండి. వీళ్ళ మేనిఫెస్టోలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో 2019 నుంచి 24 వరకు అయిన తర్వాత 24 నుంచి 20 అన్నింటిలో గెలుపు వచ్చింది దాంట్లోనే. మరి ఆ మేనిఫెస్టోలు ఎందుకు చేయాలా? ఎన్నో చేస్తున్నారు, మరి ఏమి చేయలేదు కదా. మరి మేనిఫెస్టోలు తప్పడం ఎవరు తప్పు? మరి దానికి ఎవరిని నిందించాలి? అప్పులు ఎక్కడి నుంచి చేస్తారు? అప్పులు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి డబ్బు లేదంటున్నారు. అప్పులు మాటికి ఆంధ్రప్రదేశ్ ఏమన్నారు, ఢిల్లీ వెళ్తున్నారు, వాళ్ళని పట్టుకున్నారు, వీళ్ళని పట్టుకున్నారు, వరల్డ్ బ్యాంక్ నుంచి అన్నారు, ఇక్కడి నుంచి పట్టుకొస్తున్నారు అప్పులు అన్ని వేల కోట్లు. ఏం చేస్తున్నారు అసలు? ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? ఆంధ్రప్రదేశ్కి వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెడుతున్నారు? ఇప్పటి వరకు కూడా దరిదాపు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారని ఉన్నారు తెలుసా? 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టారంట. అది నిజమా కాదా? మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు 2 లక్షల కోట్లు ఇస్తే వాళ్ళు వచ్చిన 2 సంవత్సరాలను 3 లక్షల కోట్లు అప్పు చేశారని. అంటే దరిదాపు 5 లక్షల కోట్లు. అంటే అంతకుముందు మరి 10 లక్షల కోట్లు అన్నారు ఇప్పటి వరకు. మరి అది నిజమా కాదా? ఆంధ్రప్రదేశ్కి నిజంగా అప్పు ఇప్పుడు ఎంత ఉంది? వడ్డీలు ఎంత